ప్రస్తుత రాజకీయాల్లో తమ వారసులు గట్టిగా నిలబడాలని సీనియర్ నాయకులు వారి ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన వారసుడు అస్మిత్ రెడ్డిని లీడర్ గా చూస్తూ ఉంటే, మరొక వైపు పేర్ను నాని తన వారసుడిగా పేర్ను కిట్టును ప్రకటించారు. అలానే భూమాన కరుణాకర్ రెడ్డి, భూమాన అభినయ్ రెడ్డిని తన వారసుడిగా ముందుకు తెచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని, ఇలా ఆ రాజకీయ నాయకులందరూ తమ వారసులను ఇంట్రడ్యూస్ చేస్తూ వారికి ఆ రాజకీయ భవిష్యత్తు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆ రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీత మాత్రం తన వారసుడైన పరిటాల శ్రీరామ్ భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. 2019లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేస్తే ఓడిపోయారు. ఈ దఫా చంద్రబాబు ఆయనకు టికెట్ ఇవ్వలేదు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. తన తండ్రి పరిటాల రవి తరహాలోనే పరిటాల శ్రీరామ్ కూడా రాజకీయాల్లో తాను హీరో అనుకుంటారని, కానీ ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదని తెలుసుకోకుండా నడుచుకుంటున్నాడని కుమారుడి గురించి సన్నిహితుల వద్ద సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అనంతపురంలో టీడీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది. అందుకే పరిటాల శ్రీరామ్ ని కంటికి రెప్పలా ఆమె కాపాడుకుంటూ వస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన రాష్ట్రమందంతటా సంచలనాన్ని సృష్టించింది. అంత పెద్ద ప్రోగ్రాం గురించి పరిటాల సునీత మాట్లాడేదే తప్ప శ్రీరామ్ ఎక్కడా తెరపై కనిపించలేదు. పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ జరిగింది. జగన్ను నేను అడ్డుకోగలను అంటూ పరిటాల సునీత ఘాటు హెచ్చరిక చేశారే తప్ప ఆమె కుమారుడు కనిపించకపోవడం వెనుక సునీత భయమే కారణమని ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్తో వ్యవహారం అంటే మామూలు విషయం కాదని సునీతకు బాగా తెలుసు. అందుకే కొడుకు నుంచి ఎలాంటి వార్నింగ్లు రాకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకుంటున్నారు.